ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 8వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం శరద్ ఋతువు బుధవారం. తిథి బహుళ పాడ్యమి ఉదయం 7:31 వరకు. నక్షత్రం విధియ తెల్లవారుజామున 5:13 వరకు. వర్జ్యం రాత్రి 10:27 నుంచి 11:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు. అమృతకాలం రాత్రి 7:26 నుంచి 8:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈ రోజు విశేషం బుధవారం. అశ్వయుజ పౌర్ణమి తిథి కొనసాగింపు. వాల్మీకి జయంతి. అశ్వయుజ పౌర్ణమి యొక్క పవిత్రత ఈ రోజు కూడా కొనసాగుతుంది. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి ఈ రోజు ఉదయం వరకు కొనసాగనుంది. అందువల్ల 7వ తేదీ పూజల యొక్క శుభ ఫలితాలు ఈ రోజు కూడా మనపై ప్రభావం చూపుతాయి. ఈ రోజు ప్రాముఖ్యత చేయవలసిన పనుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమి పుణ్యకాలం. పౌర్ణమి తిథి ఈ రోజు కూడా కొనసాగుతున్నందున నిన్న సత్యనారాయణ వ్రతం చేసుకోలేని వారు ఈ రోజు ఉదయం చేసుకోవచ్చు. అలాగే చంద్రుడికి నిన్న రాత్రి నైవేద్యం సమర్పించలేని వారు ఈ రోజు ఉదయం పూజలు తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. ఆధ్యాత్మిక చింతన. పౌర్ణమి యొక్క సానుకూల శక్తి వాతావరణంలో నిండి ఉంటుంది. కాబట్టి ఈ రోజును దైవనామ స్మరణ, ధ్యానం, రామాయణ పారాయణంతో గడపడం చాలా మంచిది. వాల్మీకి మహర్షిని స్మరించుకోవడం వల్ల జ్ఞానం, వాక్శుద్ధి కలుగుతాయి. దాన ధర్మాలు. పవిత్రమైన తిథి కొనసాగుతున్నప్పుడు చేసే దానాలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ఈ రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు బియ్యం, వస్త్రాలు లేదా పాలు దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. తదుపరి తిథికి సంసిద్ధత. ఈ రోజు సాయంత్రం నుంచి కృష్ణపక్ష పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. అందువల్ల సాయంత్రం పూట ఇంట్లో దీపారాధన చేసి రాబోయే రోజులకు మనల్ని ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు పవిత్రమైన పౌర్ణమికి ముగింపు, కృష్ణపక్షానికి ఆరంభం మధ్య వారధి లాంటిది. నిన్నటి పండుగ వాతావరణాన్ని కొనసాగిస్తూ ప్రశాంతమైన భక్తితో గడపడానికి ఇది ఒక అనువైన రోజు. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. రాజయోగం ఉంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం చేతికి అందుతుంది. న్యాయపరమైన అంశాల్లో జయం కలుగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి. మిత్రుల ప్రేరణతో విజయం సిద్ధిస్తుంది. భూలాభం ఉంటుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. తొందరపాటు నిర్ణయాలు కలిసి రావు. శ్రమ పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దైవ శక్తి అపారంగా ఉంటుంది. దాన ధర్మాలు అవసరమైన వారికి చేస్తే మంచిది. తెలియని వారికి అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఇంట బయట మీ ఆలోచనలకు, సలహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. తలచిన పనులను పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గరి వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం ఆత్మబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉండడం, ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరిగినప్పటికీ ఖర్చుల్ని అదుపు చేయడం మాత్రం బాగా కష్టమవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో సమస్యలు తొలగి అంతా అనుకూలంగా మారుతుంది. పెళ్లి ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. పనితీరు మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల మనసు గెలుచుకోవాలంటే కష్టపడి పనిచేయాలి.
కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబంలో సీనియర్ సభ్యుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ప్రేమికులకు మంచి సమయం. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. కొత్త ఆలోచనతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. తలపెట్టిన కార్యం విజయాన్ని అందిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. సాహసోపేతమైన పనులు మొదలు పెడతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ప్రణాళికలు ఫలిస్తాయి. ఇష్టదేవతా స్మరణ విశ్వాసాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చర్చలో పాల్గొంటారు. పిల్లలు మీకు అనుగుణంగా ఉంటారు. మీరు గొప్పగా ఆలోచిస్తారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం దొరికితే తప్పకుండా వెళ్ళండి. మీ ఆదాయ వ్యయాలను బ్యాలెన్స్ చేయడం ద్వారా మీరు కొన్ని మంచి పనులు చేయవచ్చు. కుటుంబంలో ఏదైనా వ్యక్తిగత విషయాల్లో బయట వ్యక్తులను సంప్రదించకుండా ఉండడం మంచిది. ఖర్చులు కూడా పెరుగుతాయి. గ్రహ సంచారం అనుకూలత వలన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయడం ఉత్తమం. ఒక పట్టాన కలిసి రావు. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం మంచిది కాదు. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండవచ్చు. ఆదాయ వృద్ధికి వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లోకి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విజయ సాధనలో నిమగ్నం అవ్వాలి. అనుకోని శుభ ఫలితం ఎదురవుతుంది. పనుల్లో అలసత్వం దరిచేరకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం. ముఖ్య కార్యాల్లో విఘ్నాలను తెలివితో అధిగమిస్తారు. బాగా శ్రమ పడితేనే స్వల్ప ఫలితం ఉంటుంది. మిత్రుల అండదండలు ఉంటాయి. శని ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు. సంతోషంగా ఉంటారు. వ్యాపారులు అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పార్ట్ టైం వర్క్ చేసేందుకు మంచి సమయం. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. లక్ష్యాన్ని ఛేదించడంలో గట్టి పోటీ ఉంటుంది. అంతిమంగా జయకేతనం ఎగురవేస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అధికారుల సహకారం అందుతుంది. బంధువులతో మిత భాషణం అవసరం. న్యాయపరమైన అంశాల్లో జయం ఉంది. ఖర్చు పెరిగే సూచన. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ధైర్యం సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. అదృష్ట కాలం నడుస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. స్థిరమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలే జీవితానికి కీలకమవుతాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరగడానికి కొన్ని ఇబ్బందులు తప్పవు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మేలు జరుగుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. కానీ ఇంకా మార్చుకోవాల్సినవి ఉంటాయి. విద్యార్థులకు చదువులో ఎదురయ్యే సమస్యలు ఉపాధ్యాయుల సహకారంతో తీరిపోతాయి.
పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. విష్ణు సహస్రనామం చదవాలి. శివారాధన చేస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. మీకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. పెండింగ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. స్నేహితులను కలుస్తారు. ఆదాయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. బుద్ధి బాగా పనిచేస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తగినట్లుగా పనుల్లో మంచి జరుగుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ధనయోగం పుష్కలంగా ఉంది. దైవ బలం రక్షిస్తుంది. ఆపదలు తొలగుతాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా స్థిరమైన భవిష్యత్తు సొంతమవుతుంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రోజు రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. మీరు ఏదైనా లావాదేవీకి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యుత్సాహంతో చేసే పనిని పాడు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షలో తమ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందడంతో ఆనందంగా ఉంటారు. మీ బాధ్యతలను వేరే వారికి అప్పగించవద్దు. పాత స్నేహితుల్ని కలుస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే బేషుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శుభకాలం నడుస్తోంది. అన్నింటా విజయం మీదే. గృహయోగం, వాహన సౌఖ్యాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. తోటి వారికి సహాయపడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో చిక్కుముడులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. గణపతి ధ్యానం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వారసత్వ ఆస్తుల విషయంలో కుటుంబ పెద్దలతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడవద్దు. ఏదైనా ప్రభుత్వ పనిలో మీరు దాని నియమాలను అనుసరించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్లో చురుకుదనం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మీరిచ్చే సూచనల వల్ల మీ మనసులో ఆనందం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. జ్ఞానం వల్ల విజయం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. ఓర్పుతో వ్యవహరించి కార్యాల్ని పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. ఆనందంగా కాలం గడుస్తుంది. గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. లక్ష్మీ దర్శనం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి.
ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారు శక్తివంతంగా ఉంటారు. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వవద్దు. ఆదాయ వ్యయాన్ని సమతుల్యం చేసుకుంటే మీకు మంచిది. భౌతిక సౌకర్యాలపై ఆసక్తి చూపుతారు. దినచర్యలో భాగంగా యోగా, వ్యాయామాన్ని అనుసరించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. పనులు త్వరగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ధనలాభం ఉంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు ఉన్నాయి. కొత్త విషయాలు బోధపడతాయి. ఈశ్వర ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి స్థిరత్వం లభిస్తుంది. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా నిదానంగా చేయండి. మనసు పనుల మీద నిమగ్నం కాదు. చంచలత్వం ఆవహిస్తుంది. ఈశ్వరానుగ్రహంతో ఒక కార్యం పూర్తవుతుంది. నమ్మకంతో పనులు మొదలు పెట్టాలి. విఘ్నాలు ఉన్నాయి. పట్టుదలతో ధర్మాన్ని అనుసరించండి. అంతిమంగా విజయం లభిస్తుంది. మీరు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుతారు. మీ తోబుట్టువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావచ్చు. స్నేహితుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోగలుగుతారు. మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా మంచి డీల్ రావచ్చు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో చేర్పించడానికి ఇది ఎంతో అనుకూలమైన విషయం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు. ఇంట బయట మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు కొంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. శుభ, రాజ, ధనయోగాలు ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్పవారవుతారు. ఏది ముట్టుకున్నా బంగారం అయ్యే సమయం. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆత్మబలం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దైవానుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఆర్థికంగా అత్యంత శుభ ఫలితాలు ఉన్నాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. శివారాధన విశేష ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం చేతికి అందుతుంది. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉన్నా చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల సహకారం కూడా పొందుతారు. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి మంచి సమయం. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు మీ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. న్యాయపరమైన అంశాల్లో జయం కలుగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. వివాద అంశాల్లో తలదూర్చవద్దు. మొహమాటం వల్ల అశాంతి కలుగుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. సుబ్రహ్మణ్య ధ్యానం ధైర్యాన్ని ఇస్తుంది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.